ఒకప్పుడు ప్రేమ కోసం ఎంతో కాలం ఎదురు చూసిన ఒక మనసు ఉంటుంది. ఎన్నో నిరాశల తర్వాత, ఎన్నో ఒంటరి రాత్రుల తర్వాత ఎప్పుడో ఒకరోజు తనను అర్థం చేసుకునే మనిషి దొరికాడని అనిపిస్తుంది. అప్పుడు జీవితంలోని చిన్న చిన్న విషయాలకు కూడా ఒక కొత్త అర్థం వస్తుంది. ఉదయం లేవగానే ఎవరో ఒకరు గుర్తొస్తారు. రోజులో ఏదైనా మంచి విషయం జరిగితే ముందుగా వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. ఏదైనా బాధ వస్తే వాళ్ళ గొంతు వినాలనిపిస్తుంది. ఫోన్ చేతిలోకి తీసుకున్న ప్రతిసారి వారి పేరే మెసేజ్లో కనిపిస్తుందేమో అనిపిస్తుంది. నెమ్మదిగా ఒక మనిషి మన రోజులోకి వస్తాడు. ఆ తర్వాత మన రోజులో ఒక భాగం అయిపోతారు. ఇక్కడి వరకు ప్రేమ చాలా అందంగా ఉంటుంది. కానీ ప్రతి అందమైన విషయం జీవితాంతం మనతోనే ఉండాలని లేదు. కొంతకాలం గడిచాక అదే సంబంధం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో కనిపించడం మొదలవుతుంది. మాటల్లో ఉన్న ప్రేమకు జీవితంలో కలిసి నడవగలగడానికి మధ్య ఎంత దూరం ఉంటుందో అర్థమవుతుంది. ఒకరిని ఎంతగా ప్రేమించినా వాళ్ళతో కలిసి జీవించడం మనకు సాధ్యపడకపోవచ్చు. అప్పుడు ఒక విచిత్రమైన నిజం మన ముందు నిలబడుతుంది. ప్రేమతో మొదలైన సంబంధాలను ద్వేషంతో ముగించాల్సిన అవసరం లేదు. కొన్ని సంబంధాలు ప్రేమ ఉన్నప్పుడే ముగుస్తాయి. ఎందుకంటే ప్రేమ ఒక్కటే జీవితాన్ని నిలబెట్టదు. నమ్మకం కావాలి, గౌరవం కావాలి, మనశ్శాంతి కావాలి. ఇద్దరి జీవితాలు ఒకదానితో ఒకటి నడవగలగాలి. ఇవన్నీ లేకపోతే ప్రేమ ఉన్నా సంబంధం లోపల ఖాళీ పెరుగుతుంది. అదే అర్థమైనప్పుడు మెదడు ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళాలి అని మెదడు చెబుతుంది. కానీ మనస్సు అది అంత త్వరగా మూవ్ ఆన్ అవ్వదు. ఒక ఉదయం కూర్చొని నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ఎన్నో సంవత్సరాల అనుబంధం అదే రోజున మాయమవ్వదు. ఎందుకంటే సంబంధం ముగిసిందనే విషయం మనసుకు చెప్పడం ఒక పని, ఆ సంబంధం లేకుండా జీవించడం నేర్పడం మరో పని. ఇదే అత్యంత కష్టమైన పని. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని సైకాలజీ చెబుతుంది. ప్రేమ సంబంధంలో ఉన్నప్పుడు మనం కేవలం ఒక మనిషితో అనుబంధం ఏర్పరచుకోము. ఆ మనిషితో కలిసి మన రోజువారీ జీవితం, స్నేహాలు, అలవాట్లు, ఇష్టాలు, భవిష్యత్తు ఊహలు కూడా కొంతవరకు కలిసిపోతాయి. ఈ విషయాన్ని ఎరికా స్లాటర్, వెండి గార్డ్నర్, ఎల్లీ ఫింకెల్ చేసిన 2010 పరిశోధనలో నేరుగా పరిశీలించారు. ప్రేమ సంబంధం ముగిసిన తర్వాత నేను ఎవరు అనే స్వీయ భావనలో మార్పు వస్తుందా అనే ప్రశ్నపై 3 అధ్యయనాలు చేశారు. సంబంధం ముగిసిన తర్వాత వ్యక్తులు తమ గురించి కలిగి ఉన్న భావనలో మార్పులు రావడం, తమను తాము స్పష్టంగా అనుభూతి చెందే స్థాయి తగ్గడం కనిపించింది. ఇక 2021లో ప్రచురితమైన ఒక బ్రేకప్ రిలేటెడ్ పరిశోధనలో 37 మందిని 30 వారాల పాటు పరిశీలించారు. అందరిలోనూ బాధ ఒకే విధంగా కొనసాగలేదు. కొందరు త్వరగా కోలుకున్నారు, కొందరు నెమ్మదిగా కోలుకున్నారు, మరికొందరిలో బాధ ఎక్కువ కాలం కొనసాగింది. అదే విషయాన్ని పదే పదే ఆలోచించే స్వభావం ఎక్కువగా ఉన్న వారిలో నెమ్మదిగా కోలుకోవడం లేదా ఎక్కువ కాలం బాధ కొనసాగడం ఎక్కువగా కనిపించింది. అందుకే అసలు సమస్య మన ఆలోచనలే అవుతాయి. ఒక మనిషి గురించి ఆలోచించడం మొదలు పెడతాం. ఆ తర్వాత ఎందుకు ఇంకా మర్చిపోలేకపోతున్నానని బాధపడతాం. ఆ బాధ నుంచి బయటపడడానికి మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అలా ఒక లూప్ తయారవుతుంది. రోజులు గడుస్తాయి. పని ముందుంటుంది, కళలు ముందున్నాయి, మనలో ప్రతిభ ఉంటుంది. కానీ మనసు మాత్రం వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటుంది. అక్కడే మనం ఆగి ఒక ప్రశ్న అడగాలి. మనకు వాళ్ళు కావాలా, లేదా వారితో ఉన్నప్పుడు మనకు కలిగిన ఆ అనుభూతి కావాలా? ఆ 2 ప్రశ్నలకు సమాధానాలు ఒకటే కావాల్సిన అవసరం లేదు. అందుకే ప్రేమను వదిలిపెట్టడం అంటే ఆ ప్రేమ అబద్ధం అని చెప్పడం కాదు. అది నిజమే, ఆ రోజులు నిజమే, ఆ సంతోషం నిజమే, ఆ అనుబంధం కూడా నిజమే. కానీ నిజమైన ప్రతి విషయం మన జీవితాంతం మనతో ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది మనుషులు మన జీవితాన్ని మార్చడానికి వస్తారు, మనతో జీవితాంతం ఉండటానికి మాత్రం రారు. అది అంగీకరించిన రోజే మనసు మెల్లగా తన దృష్టిని మార్చుకుంటుంది. ఇంతకాలం వాళ్ళు ఏం చేస్తున్నారో చూసిన మనసు ఇప్పుడు నేను ఏం చేయాలని అడగడం మొదలు పెడుతుంది. ఇంతకాలం వాళ్ళు తిరిగి వస్తారా అని ఎదురు చూసిన మనసు ఇప్పుడు నా జీవితం ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తుంది. అక్కడి నుంచి చిన్న చిన్న విషయాలు తిరిగి వస్తాయి. ఎప్పుడో వదిలేసిన పని, ఎప్పుడో పక్కన పెట్టిన కళ, తనలోనే దాచుకున్న ప్రతిభ, ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా చేయాలనిపించే పని, మళ్ళీ తన కోసం జీవించాలనిపించే ఉదయం. అది పెద్ద మార్పులా కనిపించదు, కానీ అదే అసలు మార్పు.